వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు ఫ్రమ్ గురుప్రసాద్ అకాడమీ. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇది వచ్చేసి -200 చేంజ్ పాయింట్స్తో అరౌండ్ 14,000 అక్కడ ఉందన్నమాట. సో హౌ అబౌట్ దిస్, ఇది ఎలా స్టార్ట్ అయింది, దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, దీని గురించి ఏం చెప్తారు? ఇది వచ్చి టోటల్గా మీరు అడిగింది నిఫ్టీ స్మాల్ క్యాప్లో 250 250 కంపెనీలు ఉన్నాయి దీనికి. అంటే అప్పుడు మీరు ఆలోచించండి, ఏ కంపెనీని ఎక్కడ కొనాలని చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారు. అవును. అయితే మనం చెప్పే సొల్యూషన్కి వాళ్ళకి ఇక టోటల్గా కన్ఫ్యూజ్ అనేది పోతుంది, క్లారిటీ. ఎందుకంటే ఇండెక్స్ ఈ ప్రైస్, ఎందుకంటే చూడండి జనరల్గా స్టాక్ మార్కెట్లో నా వరకు చెప్తున్నాను నేను, జనరల్గా స్టాక్ మార్కెట్లో ఒక అనాలిసిస్ చేస్తేనే ఇక్కడ మనం సక్సెస్ అవ్వగలం. అప్ సైడ్ వెళ్ళేటప్పుడే చెప్పడం కాదు, ఎందుకంటే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు చెప్పడం అనేది అది కామన్. మార్కెట్ గ్రీన్లో వచ్చినప్పుడు ప్రతి స్టాకు, బట్ అక్కడ కూడా ఏ టార్గెట్స్ అనేది పర్ఫెక్ట్గా చెప్పాలి, అదొకటి. అపార్ట్ ఫ్రమ్ దట్ డౌన్ సైడ్లోనే చాలామందికి కన్ఫ్యూజ్, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి. ఇంకోటి నేను చెప్పేది, చాలా ఓర్పు సహనం ఉండాలి. ఆ రెండు ఉంటేనే మీరు దీనికి ఎలిజిబుల్, లేదంటే 100% యు ఆర్ అన్ఫిట్. ఎందుకంటే ఆ ఎలిజిబిలిటీ ఉంటేనే నేను చెప్పేది వ్యాలిడ్ అవుతుంది, లేదంటే అసలు వ్యాలిడ్ అనేది ఉండదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, ఈ 250 స్టాక్ ఉంది కదా, ఈ 250 స్టాక్స్ని అంటే దీన్ని ఎక్కడ పడితే అక్కడ కొంటూ ఉంటారు. 250 స్టాక్స్ని ఏ ప్రైజెస్లో అంటే ఆ ప్రైస్లో కొంటూ ఉంటారు. అయితే బట్ నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇండెక్స్ ఈ ప్రైస్కి వస్తే ఈ 250 స్టాక్స్లో ఏ స్టాక్ అయినా కొనుక్కో. ఓకే. అండ్ మధ్యలో ఒక చిన్న డౌట్ సార్, జనరల్గా ట్రేడింగ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అలా సరే అంటే యూజువల్గా నేను మాట్లాడే అనలిస్టులు కానీ లేకపోతే కామన్ పీపుల్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా అమ్మో రిస్క్, అమ్మో డేంజరు, ఇందులో ఇన్ లూప్స్ ఉన్నాయంట, ఇంత జరుగుతుందంట, ఇంత నష్టపోతున్నారు. నా డౌట్ ఏంటి అంటే, వీళ్ళందరికన్నా ఎంతో తెలివైన వాళ్ళు, స్టడీడ్ సర్టిఫైడ్ పీపుల్ ఉన్నది సెబీ అనే ఆర్గనైజేషన్లో. అలాంటి సెబీ దీన్ని ఎందుకు ఆపట్లేదు, దీన్ని తప్పులు ఉంటాయి? మంచి పాయింట్ అడిగారు. గిచ్చేది వాళ్ళే, బుజ్జగించేది వాళ్ళే. ఇప్పుడు మొన్న F&O అంటే వీక్లీ ఎన్ని తీసేశారు అన్నారు. F&Oలో 40 స్క్రిప్ట్స్ యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేసావు నేను అడుగుతున్నా, ఎందుకు నువ్వు 40 యాడ్ చేసావు అని అడుగుతున్నా. ఇది తీయడం ఎందుకు, ఆ 40 యాడ్ చేయడం ఎందుకు? టు అట్రాక్ట్ మోర్ పీపుల్. కరెక్టా? ఎవరన్నా ఇది గ్రహించారా? అదే చెప్తున్నా, గిచ్చేది వాళ్ళే, ఓదార్చేది వాళ్ళే. ఏం అనలేం మనం. గో విత్ ఫ్లో. ఏమంటే ఇప్పుడు చట్టానికి మనం కట్టుబడి ఉండాలి. వాళ్ళు ఒక రూల్ వేస్తారు, మనం కట్టుబడతాం, అంతే కదా. ఇక అందులో ఏ మార్పు ఏం ఉండదు. వాళ్ళు వీక్లీ పెడితే మనం ట్రేడ్ చేయమంటే ట్రేడ్ చేయాలి, తీసేస్తే కాముగా ఉండాలి. పెట్టింది వాళ్ళే, తీసేసింది వాళ్ళే. మనం ఏం చెప్తాం, ఇంకో వాళ్ళే చెప్తున్నారు 90% లాస్. ఇది 90% లాస్ అనేది తాతమ్మ అమ్మమ్మ కాలం నుంచి చెప్పే మాటలు. ఇదేం మీరేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ట్రేడింగ్ అదే చెప్తున్నాను కదా, ఒకటే చెప్తాను విరాట్, ట్రేడింగ్ ఇట్స్ అ ప్యాషన్. ఇక్కడ రోజు ప్రాఫిట్స్ చేయాలనుకుంటే కుదరదు. ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోద్ది, బట్ అట్ ద ఎండ్ ప్రాఫిట్లో ఉన్నారు. ఈరోజు నేను ఊరికే చెప్తున్నాను సింపుల్గా,
దాదాపు 450 మంది స్టూడెంట్స్ నేను క్లాస్ తీశాను. మాది బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ ఉంది. ప్రతి 3 సంవత్సరాలకి నా స్ట్రాటజీ వచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ అకౌంట్లో వాళ్ళు పెట్టి ట్రేడింగ్ చేస్తారు, అది వచ్చి రెట్టింపై. ఏది ఎంత పెట్టినా సరే 10 లక్షలు పెడితే అయితే ఆ 36 నెలల్లో 25 నెలలు ప్రాఫిట్ ఉంటుంది, 11 నెలలు మైనస్ ఉంటుంది. మైనస్ లేకుండా ఆ ప్రాఫిట్ రాలేదుగా, బట్ అట్ ద ఎండ్ ప్రాఫిట్లో ఉందా, అప్పుడు ఇట్స్ అ గుడ్ స్ట్రాటజీ కదా సార్. ఫైనల్గా సార్ గెలిచాడా లేదా? ఎక్కడ ముఖ్యంగా అంటే మీరు చెప్తూ ఉంటారు టైమింగ్స్, దానికి సంబంధించిన మనీ మేనేజ్మెంట్తో పాటుగా చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది సార్. అండ్ మీరు చెప్పినట్లు ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిటబుల్గా ఉన్నామో లేదా, ఎండ్ ఆఫ్ ద డే కూడా కాదు, ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్లు ఎప్పుడు ఉండడం లేదు. ఒక టైం ఫ్రేమ్, ఒక 2 years 3 years పెట్టుకొని మీరు ట్రేడ్ చేస్తే అది మీ దగ్గర సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉండాలి. ట్రూ సార్. అది ఇప్పుడు మనము మీరు అడిగారు కదా స్మాల్ క్యాప్ 250 కదా, దీని జర్నీ కూడా వచ్చి 5,600 నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి 18,600 వెళ్ళింది. అప్పుడు 3 times పెరిగింది. ఈ 250 షేర్లు 3 రెట్లు పెరిగింది. అవును, అదే ఇప్పుడు మన వాళ్ళు లబోదిబోం అంటున్నారు, నా ప్రాఫిట్స్ అంతా పోయింది. మరి నువ్వు తినకుండా ఉంటే వండుకున్నావు దాన్ని ఫ్రిడ్జ్లో కూడా ఒక టైం వరకే, ఫ్రిడ్జ్ కూడా పాడైపోతే ఇక ఏం లేదు అలాంటిది. ఇది వచ్చి ఇది వచ్చి ఒక 18,600 అయి వెళ్ళింది. దీని యొక్క ఇప్పుడుండే సినారియాలో దీన్ని ఏ ప్రైస్లో కొనాలి, మార్కెట్ ఫాలో అవుతుంది కదా. అంటే ఈ 250 షేర్లో మీరు ఏ షేర్ అయినా 250 షేర్ని 12,840 వస్తే అక్కడ ఒక 35%, ఓకే, 10,845 వస్తే అక్కడ ఒక 30%, 7,660 వస్తే అక్కడ ఒక 30%. ఓకే, ఈ ప్రైసెస్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా. ఎందుకంటే ఈ 250 షేర్లు ఎక్కడ కొనాలి సార్, ఈ షేర్ ఎక్కడ కొనాలి, ఈ షేర్ ఎక్కడ కొనాలి, ఇలాంటి కన్ఫ్యూజ్ వద్దు. డైరెక్ట్ ఇండెక్స్ మీద వెళ్ళిపోమంటారు. ఇండెక్స్ అక్కడికి వస్తే 250 షేర్ నీకు డబ్బులు ఉంటే కొనుక్కు. అంతే. వండర్ఫుల్ సార్. సో అట్ ది సేమ్ టైం సక్సెస్ఫుల్గా 29th వర్క్షాప్ అనేది మీరు నిర్వహించబోతున్నారు మేలో, హోప్ఫుల్లీ, అండ్ హైదరాబాద్లో జరగబోతుంది ఐటీసీ కోహినూర్. సో దాని గురించి ఒక మాట. మనం రెగ్యులర్గా చెప్పేది 29th వర్క్షాప్ మనము, ఇట్స్ వెరీ లిమిటెడ్ సీట్సే, ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అది ఓన్లీ ప్యాషను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకే అది. ఎందుకంటే దాదాపు ఇప్పటికి మనం ఒక 450 మంది స్టూడెంట్స్కి మనం క్లాస్ తీసాము. మన దగ్గర ఇంకొక ఏం స్పెషాలిటీ అంటే మనం వచ్చి సపోర్ట్ లైఫ్ టైం ఇస్తున్నాం. అంటే లైఫ్ టైం ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ వీక్ డౌట్ సెషన్ ఉంటుంది, అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ నేను వెళ్ళాలంటే నెక్స్ట్ వీక్కి పోస్ట్పోండ్ అవుతుంది. అది కాకుండా మేజర్గా ఫ్రమ్ డే 1 నుంచి నేను వచ్చి ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాను డెడికేటెడ్గా. దాదాపు ఒక 350 మంది దాకా ఉంటారు ఇంతవరకు. అంటే ప్రతి స్టూడెంట్ ఆ గ్రూప్లో ఉంటారు, ఎవ్రీ బ్యాచ్ స్టూడెంట్, 28 బ్యాచ్ స్టూడెంట్స్ అక్కడే ఉంటారు. ఇంతవరకు ఏ ట్రైనర్ కూడా ఒక ట్రేడర్ని ఇంకో ట్రేడర్ని కలపరు. ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోతే మనం అలా కాదు, ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ లాగా, ఎందుకంటే అందరూ బాగుండాలి. రేపు గురుప్రసాద్ స్టూడెంట్స్ అంటే ఒక ప్రైడ్, అంత ప్రౌడ్గా వాళ్ళు చెప్పుకోవచ్చు ఎక్కడ నేర్చుకున్నాను ఎలా. అంటే లైఫ్ టైం స్ట్రాటజీస్ మంత్ అది. తర్వాత చాలామంది లైఫ్ టైం సపోర్ట్ అంటే ఏదో అనుకుంటున్నారు. లైఫ్ టైం సపోర్ట్ అంటే నా ఆరోగ్యం అన్నీ బాగున్నంత వరకు. ఎందుకంటే 25 సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, నెక్స్ట్ కూడా ఇదే ఫీల్డ్లోనే కదా ఉంటాను, నేను ఇంకెక్కడికి వెళ్తాను. అందుకనే ఆ సపోర్ట్ అనేది ధైర్యంగా ఇస్తున్నాను అన్నమాట. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా వర్క్షాప్స్లో మళ్ళీ కలుద్దామండి. డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి మీరు వర్క్షాప్ సంబంధించిన వివరాలు అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.